కాంపౌండింగ్ ఫార్ములా అంటాం అయ్యా, వడ్డీ చక్రవడ్డీ అంటారు కదా. సో ఆ ఫార్ములా మీద డైరెక్ట్ సెల్లింగ్ బేస్ అయిందన్న సిద్ధాంతం నాకు అర్థమైన తర్వాత డైరెక్ట్ సెల్లింగ్ నేను చాలా పెద్దగా చేద్దాం అనుకునే క్రమంలో వెంకట సార్ దేవుడి వల్ల నాకు ప్లాన్ చెప్పడం జరిగింది. అంటే నిజంగా ఆయన ఆ రోజుగా నాకే మా ఇంటికి రాకుండా ఉంటే డెఫినెట్గా వేరే ఎవరు వచ్చినా కానీ సార్ నేను టేకప్ చేసేవాడిని కాదేమో. ఎందుకంటే ఒక స్ట్రాంగ్ కాంక్రీట్ మైండ్ సెట్ ఒకటి ఉందన్నమాట, మేము పాత ఏదో చేస్తాం అదే చేయాలి, వేరే ఏం చేసుకోకూడదు అని. సో ఆయన రావడము, ఆయన తీసుకున్నాము, యాక్సెప్ట్ చేసేసాను. చేసిన తర్వాత నేను నా డైరెక్ట్ సెల్లింగ్తో పాటు వేరే ప్రొఫెషన్లో కూడా ఉంది, థెరపీస్ కూడా చేసేవాడిని. సో అది చేస్తుండడం వల్ల నాకు ఏంటంటే కొంచెం టైం అండ్ రెస్ట్రిక్షన్స్ ఉండేవి, నేను బయటికి పోకుండా చేయలేను, సో అక్కడే ఉంటున్నాను. సో ఆ జర్నీ అలా చేస్తూ ఒక 6 months డిలే అయింది. నేను ఫుల్ టైం నా మార్కెట్లోకి రావడానికి ఒక 6 నెలలు టైం పట్టింది. ఈ పాయింట్ ఎందుకు చెప్తున్నానంటే నాకు సార్ ఇక్కడ కూర్చున్నప్పుడు అడిగారు, సార్ మీకు ₹1,00,000 వచ్చింది కదా, మీరు ఎప్పుడు స్టార్ట్ చేశారంటే ఆయన నేను స్టార్ట్ చేసిన వాస్తవానికి ఒకటే రోజు 23వ తారీఖు స్టార్ట్ తీసుకున్నారు, 26వ తారీఖు యాక్టివేట్ అయినా 27th యాక్టివేట్ అయినా. సో 1 day difference. సో 1 day difference ఇద్దరు జర్నీ ఇంచుమించుగా ఒక 24 hours గ్యాప్. ఫస్ట్ క్లాస్ నాకే చెప్పినా. సో జర్నీ అక్కడి నుంచి స్టార్ట్ అయింది. కానీ నేను నా జర్నీ స్టార్ట్ చేయడానికి కొంచెం టైం తీసుకున్నాను. రీజన్ ఏంటంటే నేను వేరే దాంట్లో బిజీగా ఉండడం వల్ల నేను ఫుల్ టైం నేను బయటకు రాలేదు. కానీ వస్తే ఎట్లా చేయాలని ఫస్ట్ ప్రిపేర్ అయిపోయినాను. సో సార్ ఎందుకు చెప్పి బయట అంటే మరి మా వాళ్ళు అనుకుంటారు సార్, మరి ఆయన వాళ్ళు 3 years, మీది 3 years కదా, 1 year 1 month 19 days, అది 20 days. మరి ఎందుకు ఇంత గ్యాప్ ఉంది అంటే ఆ గ్యాప్కి కారణం ఏది ఉన్నా కానీ సరే దానికి ఫార్ములా ఒకటి రన్ అయిపోయింది. ఇది మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాలి. ఈ ఫార్ములా ఏంటంటే టైం కాంపౌండింగ్ ఏదైతే ఫార్ములా ఉందో దాని మీద డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ అనేది రన్ అవుతుంది. ఆ ఫార్ములాని నేను అప్లై చేస్తున్నాను. ఈ మైటోరియం బిజినెస్లో మొట్టమొదటి ఆఫీస్ పెట్టింది నేనే, డిస్ట్రిబ్యూటర్గా ఏపీ తెలంగాణ. అంటే ఆఫీస్లో బోర్డు దగ్గర నిలబడితే, ఇక్కడ బోర్డు దగ్గర నిలబడితే నా ఫుల్ ఫోటో తీయడానికి వచ్చేది కాదు. నేను నా ఫుల్ ఫోటో తీయాలంటే ఆఫీస్ బోర్డు దగ్గర నిలబడితే వచ్చేది కాదు, నాతో వచ్చేది. ఎందుకంటే ఏమవుతుంది, మనం ఎదుటివాడికి ఒక ఆప్షన్ చూపించాలి అని చెప్పి స్టార్ట్ చేయడం చేసిన తర్వాత ఇవాళ అసలు నాకు తెలియని కూడా తెలియదు అయ్యో సార్ ఆఫీస్ పెడుతున్నారని చెప్పి. అది మంచిగా చెడా నాకు తెలియని కూడా తెలియదు, నాకు చెప్పడం కూడా చెప్పలేదు. డైరెక్ట్గా ఏం సర్ప్రైజ్ ఇచ్చారో సార్ 15వ తారీఖు రావాలి, మేము ఆఫీస్ ఓపెన్ చేస్తాం. ఇస్ ఇట్ గుడ్ ఆర్ బ్యాడ్? Why it is good? Because something is happening without your knowledge. మీకు తెలియకుండానే నా ప్రమేయం లేకుండా, నాకు తెలియకుండా నా వ్యాపారం ముందుకు వెళుతుంది. ఒక వ్యక్తిని అలాగా ఆలోచిస్తున్నాడు అంటే నేను వేసిన సిద్ధాంతం అని ముందుకు చాలా ఈజీ అవలీలగా వెళుతుంది అని, రైట్? సో డైరెక్ట్ సెల్లింగ్లో కూడా ఈ బిజినెస్లో కూడా మీరు చేయాల్సిన నేర్చుకోవాల్సిన ముఖ్యమైన పాయింట్ ఏంటంటే మీరు అన్ని మీరే చేయకూడదండి. అన్ని పనులు మీరే చేయకూడదు. ఐడియాలో మీరే వేసి, డెమోలు మీరే చేసి, బట్ చేయి కూడా మీరే లాగి, మనకు కిట్ కూడా మీరే తీసుకొచ్చి, బట్ అన్ని మీరే చేయకూడదు. ఎవరి పని వాళ్ళు చేసుకునేలాగా మీరు తయారు చేయగలగాలి. అది నేర్పించడానికి ఒక ప్లాట్ఫామ్ కావాలి కదా, ఆ ఉద్దేశంతో ఆఫీస్ పెట్టడం జరిగింది. వ్యాపారం ఎవరిది? నాది. కాబట్టి నేను బయటకు వెళ్ళాలి. అప్లైగా మీరు నాతో రావాలి. ఒకసారి ఇంటికి వచ్చినట్టు చెప్పినప్పుడు అయిపోయింది పని. ఈజ్ ఓల్ ఇస్ ఫినిష్. ద ఓన్లీ థింగ్ వెన్ ఎవర్ ఐ గో అవుట్, ఇఫ్ ఎట్ నాకు ఏదైనా డౌట్ వస్తే ఒకసారి అప్లై అయిపోతుంది. ఏం చేయాలి, డబ్బు ఎట్లా సంపాదించాలనే విషయాన్ని నేర్పిస్తున్నాను ఇక్కడ. బయట ఎక్కడ నేర్పిస్తారా? ఇక్కడ అందరూ రకరకాల డిగ్రీ చదివే ఉన్నారు. ఎక్కడైనా ఒక్క పేపర్ ఉందా, చాప్టర్ ఉందా? హౌ టు ఎర్న్ మనీ, హౌ టు బిల్డ్ బిజినెస్ లేదు కదా. ఎంబీఏ చేస్తారు, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ గురించి నేర్చుకుంటాడు, వాడు పోయి జాబే చేస్తున్నాడు. యాక్చువల్ ఏం చేయాలన్నా, బిజినెస్ చేయాలి కదా. నువ్వు డిగ్రీ తీసుకున్నా ఎంబీఏ మీద బిజినెస్ మాస్టర్ తీసుకున్నావు, పైన ఇంకో దగ్గర జాబ్ చేస్తున్నావు. ఎంత కన్నది. డైరెక్ట్ సెల్లింగ్ అది జరగకూడదు. డైరెక్ట్ సెల్లింగ్లో ఎట్లా ఉంటే ఒక ఎంటర్ప్రీనర్ని తయారు చేయాలి. సో అతన్ని తయారు చేయడానికి ఒక ఇన్స్టిట్యూషన్ ఉండాలి. నాకు ఎప్పటి నుంచో ఉన్న కోరిక. సో నాకు ఇలాంటివి ఆఫీసర్స్ చాలా ఉండాలి. అక్కడ అందరూ కూడా నేర్చుకునే వాళ్ళు, నేర్పించే వాళ్ళు ఉన్నారు. సో ఒక హౌస్ వైఫ్ వచ్చిన తర్వాత కూడా ఆవిడ ఎలా నరిష్ చేయాలని నేర్పించగలగాలి. ఒక బిజినెస్ మ్యాన్ వచ్చారు, లేదా ఒక డైలీ లేబర్ వస్తారు, ఒక హైలీ క్వాలిఫైడ్ పర్సన్ వస్తాడు. ఒక ఐఏఎస్ ఆఫీసర్కి ఈ బిజినెస్ ఎలా చేయాలో తెలుసా అండి? బాగా చదువుకున్నాడు కదా, తెలుసుకుంటారా? బాగా చదువుకున్నాడు కదా, నేర్పించాల్సిందే. ఆయన కూడా ఈ బిజినెస్లో నేర్చుకోవాల్సిందే. డాక్టర్ గారైనా నేర్చుకోవాల్సిందే, ఇంజనీర్ గారైనా నేర్చుకోవాల్సిందే. ఎందుకని దిస్ ఇస్ అ డిఫరెంట్ ఫీల్డ్. అందరం దీన్ని సేల్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తాం. నేను ఎన్ని అమ్మాలి, ఎంతమందికి చెప్పాలి పాయింట్ కాదు, అమ్మడం కాదు. నువ్వు ఒక వ్యవస్థను తయారు చేస్తున్నావు, ఇది ఒక సిస్టమ్ అయిపోయింది. సో ఇప్పుడు ఇక్కడ చూసేది బాగుంది, రేవంత్ సార్ ఇక్కడ ఆఫీస్ పెట్టారు, రెగ్యులర్ ఇక్కడ మీటింగ్ జరుగుతాయి, ట్రైనింగ్ జరుగుతుంది, ఇక్కడ వచ్చి మాట్లాడుతున్నారు, స్టేజ్ మీద ప్రెజెంటేషన్ చెప్పడం నేర్చుకున్నారు, స్టేజ్ ఫియర్ పోయింది, బాడీ లాంగ్వేజ్ పాలిష్ అయిపోయింది, అండ్ యూ బికమ్ ఎ వెరీ గుడ్ స్పీకర్. ఎందువల్ల? ఈ ప్లాట్ఫామ్ మీకు ఇవ్వడం జరిగింది కాబట్టి. ఈ ప్లాట్ఫామే లేకపోతే, ఈ ప్లాట్ఫామ్ మీద వెంకట సార్, నేను, డ్రైవర్ సార్ ఒక్కడే మాట్లాడుతున్నాం అనుకోండి జీవితాంతము, మీరు నేర్చుకునే అవకాశం ఉందంటారా? లేదు కదా. సో ఎప్పుడైతే ఇందాక సార్ అన్నారు కదా 3 yearsలో ఇంత సంపాదించవచ్చు, ఇప్పుడు ఆయన ఇంకొక బాంబు వేసిపోయాడు వాళ్ళు కొత్త నెక్స్ట్ 3 ఏళ్ళు 60 కోట్లు అంటే ఏంటి 60 కోట్లు సంపాదించారు. హౌ ఇట్ ఈస్ పాసిబుల్? బికాస్ హీ హ్యాస్ అ వెరీ గుడ్ లీడర్స్ ఇన్ హిస్ టీమ్. ఆయన కింద సొంతంగా వార్ని, అంటే వాళ్ళ వారు ఫైట్ చేసుకునేటట్టుగా సైన్యాన్ని రెడీ చేసేసాడు ఆయన.